వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మిలియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హిమాచల్ ప్రదేశ్ లో వరదల బీభత్సం, రంగంలోకి దిగిన అమిత్ షా జమ్మూ పరిస్థితిపై సమీక్ష. కోమటిరెడ్డి బ్రదర్స్ పై మంత్రి జగదీష్ ఫైర్, ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని హెచ్చరిక. ఈటెలపై మాజీ మంత్రి షాకింగ్ కామెంట్స్, ఈటెలను ఎన్నికల నుండి బహిష్కరించాలన్న మోత్కుపల్లి నరసింహులు. ఏపీలో ఆగస్టు 16 నుండి పాఠశాలల పునః ప్రారంభానికి ప్రభుత్వం చర్యలు, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడి. ఏపీలో ముదురుతున్న కొలువుల కొట్లాటలు, పెందుర్తిలో ఏపీ టీచర్స్ ఫెడరేషన్ సభ్యులు ధర్నా. డీటెయిల్స్ చూస్తే హిమాచల్ ప్రదేశ్ జమ్మూలో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. 16 మంది మృతి చెందారు. ఇళ్లు పంటలు ధ్వంసమయ్యాయి. భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. హిమాచల్లో వేర్వేరు ప్రాంతాల్లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. 7 గల్లంతయ్యారు. ఉదయపూర్ ప్రాంతంలో 12 మంది కార్మికులు వరదల్లో కొట్టుకుపోయారు. 7 మృతదేహాలు లభ్యమయ్యాయి. 2 సహాయక సిబ్బంది రక్షించారు. 3 ఆచూకీ తేలాల్సి ఉంది. కుద్బుల్లాపూర్ జిల్లాలోని పార్వతీ నదిలో నీటి ప్రవాహం ఆకస్మికంగా పెరగడంతో 4 చనిపోయారని అధికారులు తెలిపారు. చంబా జిల్లాలో 2 మృతి చెందారు. జమ్మూలోని విస్వాడ్లో ఓ గ్రామాన్ని ఆకస్మికంగా వరద ముంచెత్తింది. ఈ ఘటనలో 7 ప్రాణాలు కోల్పోయారు. కార్గిల్లో ఓ మినీ హైడల్ ప్రాజెక్ట్ నష్టం వాటిల్లింది. అమర్నాథ్ పవిత్ర గృహ సమీపంలోని కూడా కుండపూత వర్షం కురిసింది. ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు. జమ్మూలో పరిస్థితిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్షించారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో ఫోన్లో మాట్లాడారు. వరద పరిస్థితిని కేంద్ర పర్యవేక్షిస్తోందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. देखिए बिल्कुल आप सामने देख रखे हैं कैसे वो अमरनाथ की गुफा जो बिल्कुल गुफा के सामने से, ये देखिए गुफा से आ रहा है. अब बारिश हो रही है दवा लगातार, ये देखिए है. और ये देख सकते हो आप. हाँ जी न्यूज़ वाला, ये देखिए हमारा पूरा कैंपस तबाह, पूरा पानी पानी अभी और आ रही है. ये देख सकते हो आप. ये देखिए पहाड़ पूरा टूट चुका है और बुरी हालत. मेरा मोबाइल भीग चुका है, वीडियो बनाता हूँ. आप देख सकते हो बहुत बुरी हालत है. पहाड़ टूट चुका है. पहाड़ टूट चुका है. ये देखिए पीछे चलो, पीछे चलो. आप देख सकते हो यहाँ पे कितनी बुरी हालत. और हमारे अमरनाथ कैंप बुरी हालत. ये देखिए आप बिल्कुल देख सकते हो. కోమటిరెడ్డి బ్రదర్స్ పై మరోసారి ఫైర్ అయ్యారు తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి. సూర్యాపేటలో మీడియాతో మాట్లాడిన ఆయన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని చూసి సొంత నియోజకవర్గ ప్రజలే ఛేదరించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రజల్లో ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయారన్న ఆయన మీడియా ప్రచారం కోసమే వారి ఆర్భాటం, కానీ ప్రజలకు సేవ చేయాలనే సోయి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి ధ్యాస డబ్బు సంపాదనపైనే ఉంటుంది, కానీ పనులు చేయడంలో ఉండదని అన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ కు విజ్ఞత ఉంటే అభివృద్ధిని సహకరించాలని, లేదంటే సొంత డబ్బా ప్రజల నుంచే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ముఖ్యమంత్రి గారికి ఉండే ప్రేమ ఎటువంటిదో ఇప్పటికీ అనేక కార్యక్రమాల ద్వారా చూసింది. రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా నిజమైన లబ్ధిదారులు ఎవరుంటారో, నిజంగా ప్రభుత్వం ఆసరా కొరకు ఎదురు చూసే ప్రజలు ఎవరుంటారో వాళ్ళకే ప్రభుత్వ పథకాలు చేర్పించే విషయంలో కేసీఆర్ గారిని మించిన నాయకులు ఎవరు లేరు, పరిపాలకులు ఎవరు లేరు. ఇవాళ మీరు ఏ పథకం తీసుకున్నా, కళ్యాణ లక్ష్మి కార్యక్రమం తీసుకున్నా, కేసీఆర్ కిట్ కార్యక్రమం తీసుకున్నా, రైతు బంధు తీసుకున్నా, రైతు బీమా తీసుకున్నా, ఎంత పద్ధతిగా ₹1 అవినీతికి ఆస్కారం లేకుండా ప్రజలకు ఎట్లా చేరుతున్నాయో మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ₹2,000 పెన్షన్ అయినా, ₹3,000 పెన్షన్ అయినా ఎక్కడ కూడా మధ్యదళారులు లేకుండా, ఎవరికి దాంట్లో వేలు పెట్టే అవకాశం లేకుండా నేరుగా హైదరాబాద్ నుంచి, రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి లబ్ధిదారుల ఖాతాల్లోకే ప్రతి రూపాయి వస్తున్న విషయం మనందరికీ తెలుసు. అదే పద్ధతుల్లో దళిత బంధు కార్యక్రమం కూడా విజయవంతం అవుతుంది. ఇక ఈ రాష్ట్రంలో మాకు పుట్టగతులు ఉండవు, డిపాజిట్లు ఉండవు రేపన్న బాధతోని దానిపైన దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ
దళిత బంధు కార్యక్రమం కేసీఆర్ గారి అంతరాత్మ నుంచి వచ్చిన కార్యక్రమం, కేసీఆర్ గారికి అతి ఇష్టమైన కార్యక్రమం. 1985లోనే ఎమ్మెల్యేగా ఉండే ఆనాడే సిద్దిపేటలోనే దళిత జ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించిన నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ దళిత బంధు కార్యక్రమం కూడా మేము ఇవాళ తీసుకొచ్చింది కాదు, మార్చిలో మేము పెట్టిన బడ్జెట్లోనే పెట్టినాం. దళిత బంధు కార్యక్రమానికి బడ్జెట్ ప్రొవిజనే పెట్టినాం మేము. అవార్డుకి రాజీనామా కానీ ఉప ఎన్నికల అంశం కానీ లేదు, ప్రస్తావనలోనే లేదు. ఇది స్పష్టంగా అందరికీ కూడా తెలుసు. వాళ్ళకి వాళ్ళ డిపాజిట్లు ఇచ్చే పరిస్థితి లేదని, వాళ్ళ ఉనికిని కోల్పోతున్నామనే బాధతో ఏడుస్తున్నారు తప్ప దళిత బంధు కార్యక్రమం ఇది మొత్తం రాష్ట్రానికి సంబంధించిన కార్యక్రమం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి గారు చెప్పారు. తప్పకుండా రాష్ట్రం అంతటా కూడా ఈ కార్యక్రమం అమలు అవుతుంది. హుజూరాబాద్లో దాంట్లో భాగంగానే అవుతుంది, అందులో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. తప్పకుండా చేస్తాం. ప్రభుత్వం ఎక్కడ కార్యక్రమాలు చేయాలనుకుంటే అక్కడ చేస్తుంది. ఏమి ఎన్నికల ఇప్పుడే కాదు, 7 ఏళ్ళుగా ప్రభుత్వం వచ్చిన 7 ఏళ్ళుగా. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ అవినీతిపరుడని మాజీ మంత్రి మోత్కపల్లి నరసింహులు ఆరోపించారు. హైదరాబాద్ నగరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పదవిని అడ్డం పెట్టుకుని 700 ఎకరాలు సంపాదించాడని, కబ్జా చేసిన భూములను ఈటెల తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈటెల రాజేందర్ ను ఎన్నికల నుండి బహిష్కరించాలని అన్నారు. ఫ్యూడల్ విధానానికి స్వస్తి పలికి సమాజ స్థాపన ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈటెల బామ్మర్ది మధుసూదన్ రెడ్డి వాట్సాప్ చాటింగ్ లీకేజీపై ఘాటుగా స్పందించారు. దళితులను బూతులు తిట్టడంపై ఆయన మండిపడ్డారు. దళిత బంధు పథకానికి గండి కొట్టడానికి కుట్ర చేస్తున్నారని, దీనిని తాను పూర్తిగా ఖండిస్తున్నట్లు చెప్పారు. దళిత బంధు లాంటి గొప్ప పథకం పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని, దీనికి అడ్డుపడుతున్న వాళ్లను ఎదిరించి పథకం అమలు చేయాలని కోరారు. ఇవన్నీ మర్చిపోవడమే. రాబోయే కాలాన్ని మేము దృష్టిలో పెట్టుకుందాం. రాబోయే కాలంలో ఆ స్కీమ్ను అమలు చేసుకోగలిగితే ప్రతి ఒక్కరు బతుకుతారు, అందరికీ న్యాయం జరుగుతున్నటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తాము. ఇంతకుముందే చెప్పారు, ఇప్పుడు రైతు బంధు ఉంది, దాంట్లో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, డబ్బు ఉన్నోళ్ళు ఎవరైనా సరే అందరికీ అందింది ఆ స్కీమ్. దానివల్ల అదేవిధంగా ఇలా రైతు కూలీలు, దళితులకు భూములు లేవు, పేద ప్రజలు, ఇంకా మిగతా కులాలలో కూడా ఉండేటువంటి వాళ్ళకు కూడా రేపు రాబోయే కాలంలో అందరికీ న్యాయం జరగాలనేది నా ఉద్దేశం. కాబట్టి ఇవాళ అది జరగలేదు, అది ఇంప్లిమెంట్ చేయి, అది జరగలేదు కాబట్టి వద్దు, ఇది బంద్ చేయి అంటే అది ఎటు సాధ్యమండి? అది సాధ్యం కాదు. ఆ రకంగా మాట్లాడవలసినటువంటి అవసరం లేదు. దయచేసి ఈ స్కీమ్ ఒక్కటి అమలు చేస్తే అన్నిటికీ మించిన స్కీము, వాటన్నిటిని పక్కన పెట్టి ఇది ఒక్కటి అమలైనా మన దళిత జాతి అంతా బతుకుతుంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈటలకు 1000 కోట్లు వచ్చాయి, అవి ఎప్పుడు వచ్చాయి అని అంటున్నారు. ముఖ్యమంత్రికి తెలియకుండానే ప్రభుత్వాలు నిలవకుండానే 1000 కోట్లు సంపాదించాడంటారా? మీరు ఒకటి గమనించాలి, ఎవరికి తెలిసినవి ఎవరికి తెలియలేదు అనేది నాకు తెలియదు. కానీ ఇన్ని డబ్బులు సంపాదించడం అయితే నేనైతే చూడలేదు. నేను కూడా 30 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నా, ఇంత డబ్బులు సంపాదించడం అనేది అయితే నేనైతే చూడలేదు. వాస్తవం 20 ఎకరం కబ్జా పెట్టుకున్నట్టు చూసినాము, కానీ 100 ఎకరాల భూమి చేతుల్లో ఉన్నాయనేటువంటిది, 40 ఎకరాల భూమి దళిత అసైన్డ్ భూములు ఉన్నాయనేటువంటిది ఎక్కడ చూసినామండి. ఈ 40 ఎకరాల భూమిని ఇప్పటికి కూడా వాపసు ఇవ్వాలని నేను చెప్తా ఉన్నా, డిమాండ్ చేస్తాను. ఏమన్నా నీకు క్రెడిబిలిటీ ఉండాలంటే రాబోయే కాలంలో నువ్వు ఒక లీడర్గా, నేను అందుకనే మొట్టమొదటి నేను స్పందించిన రోజు చెప్పా, ఆ భూములు వాపసు ఇస్తేనే నీకు విలుగుంటుందనే మాట కూడా చెప్పా. కాబట్టి ఆ భూములు వెంటనే వాపసు ఇవ్వాలని కూడా మరొకసారి, ఆలయ భూములు అసైన్డ్ మా దళితులై పుంజుకోవాల్సిన అవసరం ఏముంది? అన్ని ఎకరాల భూమి ఉండగా ఇవి పుంజుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? కాబట్టి వీటన్నింటిని కూడా వాపసు ఇవ్వాలని మరొకసారి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈ స్కీమ్ ముందుగా రావద్దని చెప్పడం తప్ప అవునా కాదా? ఇవాళ నేను ఎవరినైనా అడుగుతున్నా, ఈ స్కీమ్ వ్యతిరేకించే ప్రతి వారిని అడుగుతున్నా, ఒక దళితుడిగా నేను అడుగుతా ఉన్నా. నా ప్రజానీకానికి అందే ఈ ఫలాన్ని అందకుండా చేస్తున్నారు మీరు. ఇంతకాలం మీరే తిన్నదా మా పేర్లు చెప్పి, దళితుల పేర్లు చెప్పి మీరే అనుభవించారు. మా వాళ్ళకి వచ్చింది ఏం లేదు. 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏ ఫలాన్ని అందనటువంటి పరిస్థితుల్లో ఫలాలు అందించడానికి ముందుకు వచ్చిన కేసీఆర్ ను అభినందించాలా వద్దా మీరే చెప్పమని సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఖచ్చితంగా
రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 16వ తేదీ నుంచి పాఠశాలలను పునః ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. అదే రోజు జగనన్న విద్యా కానుక ఇస్తామని స్పష్టం చేశారు. విజయవాడలో మంత్రి మాట్లాడుతూ విద్యా కానుకలో ఈసారి డిక్షనరీ కూడా అదనంగా ఇస్తున్నట్లు తెలిపారు. 15,000 స్కూల్స్ ను నాడు నేడు కింద అభివృద్ధి చేశామన్నారు. మొదటి దశ నాడు నేడును ఆ రోజున ప్రజలకు అంకితం చేస్తామని చెప్పారు. అదే రోజు రెండో విడత నాడు నేడు పనులను కూడా ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఈలోపు టీచర్లందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. ఈ ఏడాది ఇంటర్, డిగ్రీ కాలేజీల అడ్మిషన్లు ఆన్లైన్లోనే నిర్వహిస్తామని, ఎవరైనా అక్రమంగా ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలోని పాఠశాలలన్నీ పునః ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా వ్యాక్సినేషన్, ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి వ్యాక్సినేషన్స్ ప్రయారిటీలో 100% ఇంక్లూడింగ్ బూస్టర్ డోస్ తోటి పూర్తి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా కలెక్టర్లు అట్లాగే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లు, విద్యాశాఖ సంయుక్తంగా ఏర్పాటు చేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని రీఓపెనింగ్ కన్నా చాలా ముందే పూర్తి చేయాలని చెప్పి మరి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇక అతి ముఖ్యమైన అంశం విద్యా కానుక. ఏదైతే మరి విద్యా కానుక రెండోసారి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళలో ఉన్నటువంటి విద్యార్థులకు అందించే ఒక కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందో దానికి సంబంధించి మరి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పటికే అన్ని అంశాలు ముఖ్యంగా నోట్బుక్స్ 100%, టెక్స్ట్ బుక్స్ 100%, స్కూల్ బ్యాగ్స్ 80%, తర్వాత బెల్టులు 100%, ఇంకా యూనిఫామ్స్ 75 to 80% అయింది. ఇక డిక్షనరీస్ కూడా 20% మొదలైంది. అన్నీ కూడా మొదటి వారం, ఆగస్టు మొదటి వారంలో కల్లా స్కూల్ కాంప్లెక్సెస్ నుంచి స్కూల్స్కు మరి చేరవేసే మరి కార్యక్రమం పూర్తి చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. మరి మంచి నాణ్యమైన మరి బ్యాగులు కానివ్వండి, యూనిఫామ్స్ కానివ్వండి, బెల్ట్ కానివ్వండి ఈసారి సప్లై చేస్తున్నాం. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం అదనంగా మనం డిక్షనరీని 1 నుంచి 6వ తరగతి వరకు పిల్లలకు, 5వ తరగతి వరకు పిక్టోగ్రఫికల్ డిక్షనరీ, 6 నుంచి 10వ తరగతి వరకు రెగ్యులర్ డిక్షనరీ, ఆక్స్ఫోర్డ్ డిక్షనరీ ఇవ్వమని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అదే మరి విషయంలో మరి ఇప్పటికే ఆ యొక్క డిక్షనరీ సప్లైస్ కూడా మొదలైనాయి. ఇక మిగిలింది నాడు నేడు కార్యక్రమాలు. నాడు నేడు ఇప్పటికే 90-98% పూర్తయింది. కేవలం వాల్ పెయింట్స్ అక్కడక్కడ మిగిలి ఉన్నాయి. అవి కూడా పూర్తి చేసి మరి 16వ తారీఖున మరి రాష్ట్రపతులకు మరి అది అంకితం చేసే కార్యక్రమాన్ని మరి ప్లాన్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారి స్వహస్తాల మీదుగా ఆ యొక్క కార్యక్రమాన్ని లాంచ్ చేస్తూ, అట్లాగే నాడు నేడు ఫేజ్ 2 మరి అది కూడా సుమారు 4,000 కోట్లతోటి ఈ యొక్క 16,000 స్కూళ్ళను కూడా ఆధునీకరించి రూపురేఖలు సమూలంగా మార్పు చేసే దిశలో ఆ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టామని చెప్పి తెలియజేస్తున్నాం. మరి ఇప్పటికే విద్యార్థులకు ఈ యొక్క రెమెడియల్ క్లాసెస్ లాగా ఈ యొక్క లైన్ అసెస్మెంట్ కింద మరి వారికి వర్క్ బుక్లు ఇచ్చి విశాఖ జిల్లా పెందుర్తిలో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ సభ్యులు ధర్నా కార్యక్రమం చేపట్టారు. సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు. దాదాపు 20,000 ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలని, 3, 4, 5 తరగతుల విద్యార్థులను హైస్కూల్లో మర్జీ చేసే విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు గత 6 సంవత్సరాలుగా ఇవ్వని డిఏలను వెంటనే ఇవ్వాలని కోరారు. మనకి యాక్చువల్గా పర్మిషన్ ఇవ్వడానికి ఎస్ఐ గారు చాలా దయచేసి ఎవరు కూడా, అలాగే అందరూ కూడా మాస్కులు ధరించాలి. లెక్కల హేమంత్ సుదేవ్ అండి. నేను సబ్బవరం మండలంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఎల్లుప్పి గ్రామం నందు పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఈరోజు పెందుర్తి ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ధర్నాన్ని నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు డిమాండ్స్ ఏంటంటే ప్రప్రథమంగాన
పీఆర్సీని అమలు చేయాలి. రెండోది ఏంటంటే సిపిఎస్ రద్దు కోసం, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కోసం అంటే 2004 సంవత్సరం నుంచి కూడా పోరాడుతూనే ఉన్నాము మేమందరం కూడా. ముఖ్యంగా గత ప్రభుత్వాలు ఉన్నప్పుడైతే సిపిఎస్ వాళ్ళు గ్రాట్యుటీని కూడా సంపాదించుకోవడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే వారం రోజు. పేరు పివిఎస్ పద్మజ, చిన్నగదిల మండలంలో నేను ఎస్జిటిగా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మా ఏపీటీఎఫ్ రాష్ట్ర నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు మేము ఇక్కడ ధర్నాని చేస్తున్నామండి. మా ముఖ్యమైన డిమాండ్స్ ఏంటంటే సిపిఎస్ అంటే గవర్నమెంట్ పదవిలోకి వచ్చిన వెంటనే కూడా సిపిఎస్ వెంటనే రద్దు చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు అయితే అలాంటివేవి జరగలేదు. చాలామంది సిపిఎస్ ఉద్యోగులు మొన్న కరోనా బారిన పడి వాళ్ళు ఎంతోమంది చనిపోయారు. వాళ్ళ యొక్క పరిస్థితులు, వాళ్ళ యొక్క కుటుంబ పరిస్థితులు చూస్తే చాలా హృదయ విదారకంగా ఉన్నాయి. గవర్నమెంట్ ఇమీడియట్గా ఆ సిపిఎస్ని రద్దు చేయాలి. అలానే మాకు ఇవ్వాల్సిన 6 డిఏలు కూడా ఇమీడియట్గా మంజూరు చేయాలని మేము అందరం కోరుతున్నాం. పక్కనపాలెంలో ఎస్జిటిగా పనిచేస్తున్నాను. నేను ఏపీటీఎఫ్ కార్యకర్తని. అయితే ఈరోజు మా రాష్ట్ర నాయకుల ఏపీటీఎఫ్ నాయకుల పిలుపు మేరకు మేము ధర్నా చేయడం జరిగింది. ప్రభుత్వం వెంటనే సిపిఎస్ని రద్దు చేయాలని, నెక్స్ట్ పీఆర్సీ డిఏ వెంటనే అమలు చేయాలని, 3, 4, 5 తరగతులు మెర్జ్ చేయడంలో చాలా సమస్యలు ఉన్నాయి. అది ప్రభుత్వం గుర్తించి విరమించుకోవాలని కోరడం జరిగింది. మీరు ఈ విషయాన్ని ప్రభుత్వాన్ని తెలియజేస్తారని కోరుతున్నాను. నా పేరు శ్రీదేవి, ఏపీటీఎఫ్ స్టేట్ కౌన్సిలర్గా ఉన్నాను. మా మెయిన్ డిమాండ్స్ వచ్చేసి సిపిఎస్ రద్దు. మన మంత్రి గారు పదవీ కాలంలోకి రాగానే సిపిఎస్ని రద్దు చేస్తామన్నారు, ఇది చేయలేదు. అలాగే డిఏలు 6 డిఏలు పెండింగ్లో ఉండిపోయి ఇవి కూడా కావాలి. నెలవారీ పదోన్నతులు కూడా చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్నభిన్నమైందని ఏపీ ఎన్జీఓ సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు పేర్కొన్నారు. గతంలో ఎప్పుడూ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి లేదన్నారు. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడుతూ 4 నెలలుగా ఉద్యోగులకు ఎప్పుడు జీతం వస్తుందో తెలియని పరిస్థితి ఉందన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ని ఇవ్వడం లేదని అన్నారు. ప్రభుత్వం వెంటనే పీఆర్సీని ప్రకటించాలన్నారు. ఎన్నికల్లో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని బండి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మొత్తం కూడా అస్తవ్యస్తంగా తయారైనటువంటి పరిస్థితిలో ఉద్యోగులుగా మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని మేము కోరుకుంటున్నాము. ఇప్పటికే 37 నెలలు జాప్యం అయింది. ఇక జాప్యం లేకుండా వెంటనే పక్క రాష్ట్రంలో ప్రకటించినట్టుగా, తెలంగాణలో ప్రకటించినట్టుగా 11వ పీఆర్సీని వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని మొత్తం కూడా చక్కదిద్ది అదేవిధంగా బాగా పుంజుకునేటువంటి విధంగా ఆ దేవదేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని వేడుకున్నాము. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షన్లు మొత్తం కూడా ఏదైతే ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో చెప్పినటువంటి కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయటం కానీ, అలాగనే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి మెరుగైనటువంటి సమాన పనికి సమాన వేతనం లాగా మెరుగైనటువంటి జీతాలు పెంచడం కానీ, అలాగనే సిపిఎస్ రద్దు చేస్తాం కానీ, ఇవన్నీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని కూడా, ఆ శక్తిని ముఖ్యమంత్రి గారికి దేవుడు ప్రసాదించాలని కూడా మరి ఆ దేవుడిని ప్రార్థించడం జరిగింది. మరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశీస్సులతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా ఉద్యోగుల యొక్క సంక్షేమం కూడా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ దేవుణ్ణి 11వ పీఆర్సీ ఇచ్చే విధంగా ఆ శక్తి ప్రభుత్వానికి ఇవ్వాలని కూడా మొక్కుకున్నాం. ఆర్థిక పరిస్థితి ఇంతకుముందు ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఇట్లాంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా ఒక జిల్లాలో పెన్షన్లకి పెన్షన్ పడితే మరొక జిల్లాలో పడనటువంటి పరిస్థితి ఉంది. ఈ జీతాలు కూడా మరి 1వ తారీఖు అనేటువంటిది ఉద్యోగులకి, 1వ తారీఖు అనేటువంటిది అది ఒక పండగ దినం లాంటిది.
మరి గత 4 నెలల నుంచి కూడా పండగ అనేటువంటిది లేనటువంటి పరిస్థితి అయిపోయింది. ఏ రోజు జీతం వస్తుందో కూడా అర్థం కావట్లేదు. అలాగనే పాలవాళ్ళు, అలాగనే కూరగాయల దుకాణాల వాళ్ళు వీళ్ళందరూ కూడా మీకు జీతాలు ఎందుకు రాలేదు, పుష్టానికి వస్తాయి కదా అనేటువంటిది ఉద్యోగుల్ని చులకన భావనగా చూసేటువంటి పరిస్థితి ఉంది. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేస్తున్న కాంగ్రెస్ నేతలను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అక్రమ అరెస్టులపై హస్తం నేతలు ఫైర్ అవుతున్నారు. యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఓ వెంచర్ విషయంలో సబ్ రిజిస్ట్రార్ దేవానంద్ డాక్యుమెంట్ రైటర్ ప్రభాకర్ ద్వారా డబ్బులు డిమాండ్ చేయడంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన అవినీతి శాఖ అధికారులు 20,000 లంచం తీసుకుంటుండగా డాక్యుమెంట్ రైటర్ ప్రభాకర్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. డాక్యుమెంట్ రైటర్ ప్రభాకర్ సబ్ రిజిస్ట్రార్ దేవానంద్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అప్పటి నుంచి చేస్తుంటే అన్ని 1 నమ్ముకుంటూ మన రీసెంట్ ఒక 5 మిగులుతూ ఆ డాక్యుమెంట్ విషయాల్లో డిమాండ్ చేయడం జరిగింది. అంటే 5 డాక్యుమెంట్లకు ఒక్కొక్కదానికి 5 నెలల్లో 2 చేసేసిండు, మిగతా 3 దగ్గర పెట్టుకుని ఆ 3టికి ఒక్కొక్క దానికి 8,000 డిమాండ్ చేయడం జరిగింది. ఆ 2టికి ఎంత తీసుకుంది? దాన్ని తీసుకోలేదు. ఇట్లాగే 3 పెండింగ్ ఉన్నాయి కదా, దాంతోపాటు తగ్గు తీసుకుందా కానీ ఉద్దేశం. ఇప్పుడు ఎస్ఆర్ దగ్గర ఇప్పుడు అది సెర్చ్ చేస్తున్నాం. వాళ్ళు ఇంత హైదరాబాద్ కూడా సెర్చీలు జరుగుతున్నాయి. ప్రభాకర్ వాళ్ళ అంటే వాళ్ళ డాక్యుమెంట్ రైటర్ సంబంధించిన కొన్ని షాపులు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి వెరిఫికేషన్ నడుస్తుంది. అది కొంచెం దాంట్లో టైం పడుతుంది. ఎవరికైనా ఇలాంటి ఎన్ని గవర్నమెంట్ ఆఫీసర్ ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నెంబర్ ఏసీబీ 1064 ఉంది. దానికి కాల్ చేస్తే మేము విచారించి దాని యాక్షన్ తీసుకుంటాం. ఓకే సార్, ఎవరెవరు పాల్గొన్నారు సార్? నేను, నా పేరు బి శ్రీకృష్ణ గౌడ్, ఏసీబీ డిఎస్పీ మహబూబ్ నగర్, ఇన్ఛార్జ్ నల్గొండ. దాంతోపాటు నల్గొండ ఇన్స్పెక్టర్ వెంకట్రావు అండ్ రామారావు, తర్వాత మెదక్ డిఎస్పీ ఆనంద్ గారు, మా మహబూబ్నగర్ ఇన్స్పెక్టర్ లింగస్వామి అండ్ నరసింహ ఇద్దరు, మెదక్ ఇన్స్పెక్టర్ ఇద్దరు, మొత్తం 6 ఇన్స్పెక్టర్లు, 2 డిఎస్పీలు టోటల్. ఇప్పుడు అవి ఆఫీస్లో కూడా మొత్తం సెర్చ్ చేసి ఎన్ని పెండింగ్ ఉన్నాయి చేసి ఏమైనా కూడా డీటెయిల్స్ అన్ని కూడా నైట్ వరకు కంప్లీట్ చేస్తాం. రైటర్ గారు విచారణలో ఇంకా ఇలాంటి లేదు ఇంకా అంతవరకు వర్క్ చేస్తాం. ఓకే డాక్టర్ సత్యం అడే నా పేరు. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ హెచ్ఎండి ఇన్ఛార్జ్. సో నాది వెంచర్ వచ్చి కొలనుపాకలో ఉంటుంది. సో గ్రీన్ అవెన్యూ పేరు. అందులో ఏదైతే ఉందో ఇప్పుడు మనం 5 ప్లాట్ డాక్యుమెంట్ పెట్టి డిఆర్తో కూడా మాట్లాడించినా కూడా ఆయన డబ్బులు డిమాండ్ చేసి ఏమంటారు 2 చేసిండు. 22వ తారీఖు 3 ఆపినాడు. అది కాకుండా ఆ రోజు డబల్గా చలాన్ కట్టించుకున్నాడు, కొత్త చలాన్. 22వ తారీఖు కొత్త చలాన్ కట్టాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ పాత చలాన్ ఉంది కాబట్టి పాత చలాన్ ప్రకారం చేయాలి. చేయలేదు, డబ్బులు డిమాండ్ ఇయ్యలేదు కాబట్టి నేను ఏసీబీ సంప్రదించాల్సి వచ్చింది. ఎన్ని రోజుల నుంచి ఇబ్బంది పెడుతున్నారు సార్? మామూలుగా అయితే 2-3 నెలల నుంచి ఉంది. ఈ డాక్యుమెంట్ పెట్టింది మాత్రం ఎంత డిమాండ్ చేశారు? 10,000 చేశారు ఒక్కొక్క డాక్యుమెంట్. 5 డాక్యుమెంట్లు 50 కాబట్టి నేను వేరే వాళ్ళతో చెప్పించినందుకు ఏం చేసినాడు, 2 చేసినాడు, 3 ఆపినాడు కావాల్సిన.
కడప జిల్లా రైల్వే కోడూరులో బొప్పాయి రైతులు ధర్నాకు దిగారు. గత వారం 15 రూపాయలకు ఉన్న బొప్పాయి ధర ఇప్పుడు 5 రూపాయలకు తగ్గించి తమకు దళారులు తీరని అన్యాయం చేస్తున్నారని రైతులు ఆందోళనకు దిగారు. పక్క రాష్ట్రాల్లో 80 రూపాయలకు పలుకుతున్న బొప్పాయి దళారుల కారణంగా కనీస మద్దతు ధర రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేశారు. విత్తనాలన్నీ నాసిరకం విత్తనాలు ఇచ్చి పంట బయట వచ్చిన తర్వాత సగం రాక సగం వచ్చిన పంటలు దళారులు మరియు సేట్లు కలుసుకొని రేటు తగ్గించుకొని తోటలో ఎలాగో చెడిపోతుంది కదా, రైతు భయపడి రైతులో యూనియన్ లేకుండా చేసి ఆ పంటను వాళ్ళకి రచ్చలు పెట్టి వీళ్ళు తీసేసుకుంటున్నారు. మాకు అన్యాయంగా రేట్లు తగ్గిస్తూ ఉన్నారు. కనుక ఈరోజు ఇక్కడ మేము ధర్నా చేస్తున్నాం. మొత్తము సంబంధిత అధికారులు వచ్చి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హిమాచల్ ప్రదేశ్ లో వరదల బీభత్సం, రంగంలోకి దిగిన అమిత్ షా, జమ్మూ పరిస్థితిపై సమీక్ష. కోమటిరెడ్డి బ్రదర్స్ పై మంత్రి జగదీష్ ఫైర్, ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని హెచ్చరిక. ఈటెలపై మాజీ మంత్రి షాకింగ్ కామెంట్స్, ఈటెలను ఎన్నికల నుండి బహిష్కరించాలన్న మోత్కుపల్లి నరసింహులు. ఏపీలో ఆగస్టు 16 నుండి పాఠశాలల పునఃప్రారంభానికి ప్రభుత్వం చర్యలు, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడి. ఏపీలో ముదురుతున్న కొలువుల కొట్లాటలు, పెందుర్తిలో ఏపీ టీచర్స్ ఫెడరేషన్ సభ్యులు ధర్నా. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.